హలో అండి, అందరికి హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చిన వంట చూడండి. మీకు ఎలా చేసేది చూపి లేకుండా, ఎందుకంటే టైం లేదు, ఈరోజు లేట్ అయిపోయింది. ఇది ఎగ్ కర్రీ అండి. ఈ ఎగ్ కర్రీకి వచ్చి టమాటో ఆనియన్ పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం గార్లిక్ అల్లము పేస్ట్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చి కొంచెం జీలకర్ర వేసి ఆయిల్ వేసి మంచిగా వేపుకొని మసాలా కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత వాటర్ వేసి మంచిగా బాయిల్ అయినాక ఎగ్స్ వేసుకోవాలండి. ఇంకా అంతేనండి. ఎగ్ కర్రీ వచ్చి ఇది వచ్చి గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ, చిన్న గుమ్మడికాయ, రామ గుమ్మడికాయ అండి. ఇది వచ్చి ఎందుకంటే ఇది పేస్ట్ లాగా ఉందనుకుంటున్నారు కదా. ఇది గుమ్మడికాయకు వచ్చి ఆనియన్, టమాటో, అల్లం, తెల్లగడ్డలండి పీసులుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. అవి మంచిగా వేపుకోవాలండి. ఆనియను, గార్లిక్, అల్లము అవి వేగినాక టమాటో వేసుకోవాలి. టమాటో కూడా మంచిగా వేపుకోవాలి. అది వేగినాక వచ్చి మళ్ళీ కారము, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అండి అన్నీగా మంచిగా వేయించుకొని ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసుకునేటప్పుడు చిన్న కష్టం కాదండి, చాలా కష్టము, గట్టిగా ఉంటుంది. చిన్నగా కట్ చేసుకోవాలి, టైం పడుతుంది. ఇది వచ్చి అవంతా వేగినాక ముక్కలు కూడా వేసుకొని మంచిగా వేగినాక సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. బాగా వేగినాక కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఇది ఇచ్చి మంచిగా ఉడికినాక మ్యాష్ చేయాలండి మంచిగా, ఇట్లా పేస్ట్ లాగా. ఇది చపాతీ లేకండి, బాగుంటుంది. నేను కూడా టేస్ట్ చేసి చూసినాను, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, పీసులు కన్నా బాగా మ్యాచ్ చేసేసినాను. అది గుమ్మడికాయ కూర, ఇది గుమ్మడికాయ కర్రీ అండి. ఈరోజు ఇంత చేసినానండి. గుమ్మడికాయ కర్రీ చాలా బాగుంటుంది, ఇలా టేస్ట్ చేయండి మీరు కూడా. ఇది చక్కెర అండి. 2 కూరలు కూడా ఉడికిపోయేసినాయి మంచిగా. ఇంకా బౌల్స్లోకి తీసేయాలండి. ఇది వచ్చి ముల్లంగడ్డ అండి. ముల్లంగడ్డ పొరాటాకండి, పొరాటా చేసేకి ముల్లంగడ్డ. ఇది బాగా గ్రేట్ చేసుకోండి, బాగా వాటర్ అంతా తీసేసేయాలి. ఆ తర్వాత వచ్చి ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చి చపాతీ పిండి అండి, చపాతీ పిండి. ఇదంతా క్లీన్ చేసుకొని నేను ఇక్కడే చేస్తాను. ఇది పొరాటా కూడా మంచిగా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి అండి. మీరు కూడా ట్రై చేయండి. నా వంటలు నచ్చితే మీరు లైక్ చేసి ప్లీజ్ అండి లైక్ చేయండి. చాలా బాగుంటుందండి, ప్లీజ్ అండి ట్రై చేయండి. సరేనండి, బాయ్ అండి. ఈ రోజుకి ఇంతేను నా వంట. ఒక ఇంట్లో 4 గంటలు చేసుకొని వస్తాను, ఇంకా 2 గంటల పని ఉంది. సరేనండి, టైం లేదు. బాయ్ అండి.